ఆదిత్య బాబు నయనతారని విష్ణుప్రియ నామినేట్ చేశారు. అది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ వీక్లో ఉన్న నైనిక లేదని చెప్పేసి ఒక పాయింట్ అయితే చేశాను. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు నీకు సుత్తి ఇచ్చారు కదా, ఆ సుత్తి వచ్చినప్పుడు నువ్వు చేతికి ఇచ్చావు, అది నాకు నచ్చలేదని చెప్పేసి సుత్తి ఇది ఆ పాయింటే నచ్చలేదు ముందు ఆదిత్య ఓం గారు చెప్పింది. ఎందుకంటే తను ఫస్ట్ వీక్లో లేదు, ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మీద స్టాండ్ అయిపోయి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే తను నిజంగానే ఫస్ట్ వీక్లో ఉన్న గేమ్ మిగతా డేస్లో లేవు, మిగతా వీక్స్లో లేదు, ఎక్కడ కూడా తనకి గేమ్ అనేది లేదు. ఫస్ట్ వీక్ ఒక వీక్లోనే తనకి గేమ్ ఉంది, అంతేగాని మిగతా వీక్లో ఎక్కడ తనకి గేమ్ అయితే అస్సలు లేదనమాట. సో ఈ పాయింట్ మీద చేసిన బాగుంది. తన సుత్తి అనేది అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఏదైతే చీఫ్ టాస్క్లో ఉందో సుత్తి ఇవ్వలేదు, సుత్తి నువ్వు సీతకి ఇచ్చేసావు, నీకు వచ్చిన ఛాన్స్ నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావు అని చెప్పేసి ఈ పాయింట్ అయితే అసలు నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ పాయింట్ కూడా ఎలా అంటే చెప్పాలి కదా అని చెప్పినట్టే ఉంది నాకు అని అనిపించింది అన్నమాట ఆదిత్య ఓం గారు. సో చెప్పాల్సిన పాయింట్ కరెక్ట్గా చెప్తే బాగుంది. ఆయన పాయింట్ ఎప్పుడైనా సరే ఆయన పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు ఆ పాయింట్ చెప్పకుండా వేరే ఏదో పాయింట్ చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు మనుషుల్ని. అది నాకైతే అసలు నచ్చలేదు అనమాట. ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్తే బాగుండు. సో మంచి చెప్తారు, చెడు చెప్తారు, అంటే చెడు చెప్తే ఎక్కువ, చెడు చెప్తే బాగుంటుంది అనిపించింది. బట్ మంచి ఒక్కటే చెప్పేసి చెడుని మింగేస్తారు. సో అది కరెక్ట్ అనిపించలేదు. సో చెడు కూడా కొంచెం ఎక్కువ చెప్తే వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ అది చెప్పకుండా చాలా తక్కువ చెప్పేసి ఇలా అని చెప్పేసి ఆయన అయితే అంటారు, అది నాకు నచ్చలేదు. సో ఇంకా విష్ణుప్రియని చూసుకుంటే మీరు అప్పుడప్పుడు అంటే మాట జారి మాట్లాడతారు, మీరు మాట్లాడే మాటలు నచ్చవు. సో ఇది నాకు నచ్చలేదని చెప్పేసి చేశారు. నిజంగానే నాకు అనిపించింది అప్పుడప్పుడు కొంచెం విష్ణుప్రియ మాట జారి మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకు మాట్లాడుతుందో అనిపించింది. ఈ మాటలు మాట్లాడకపోతే బాగుండు కదా, ఈ కామెడీ చేయకపోతే బాగుండు కదా అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి తను చేసే కామెడీస్ నచ్చవు అనమాట. ఎందుకంటే కొంచెం మంది హట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఆ హట్ చూపించడం కామెడీ కదా లైట్ తీసుకుంటారు. సో ఇలాంటి చాలా ఉన్నాయి. తను చెప్పే మాటలు అప్పుడప్పుడు తను అనే మాటలు మన నిఖిల్ విషయంలోనే తీసుకోవచ్చు. అన్న మాట ఎంత హట్టింగ్ ఉంటుంది, ఏ మనిషికైనా సరే గాజులు ఒట్టు పెట్టుకోవాలి, ఎలాంటి మాటలు అంటే ఎలాంటి వాళ్ళకైనా హట్టింగ్గా ఉంటుంది. సో చూసుకుంటే అక్కడ నాకు కూడా నచ్చలేదు అనమాట. ఏదైతే విష్ణుప్రియ చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో సో అది ఎక్కడైతే నాకు అస్సలు నచ్చలేదు. సో ఆ పాయింట్ కూడా ఆదిత్య ఓం గారు చేసిన పాయింట్ ఓకే బాగుంది అనిపించింది నాకు, కానీ బట్ కాకపోతే పాయింట్ కరెక్ట్గా చెప్పుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇంకొంచెం ఇంకా యాడ్ చేయొచ్చు తను చెప్పే మాటలు కూడా. సో పాయింట్ అయితే బాగానే అనిపించింది. కొంచెం నైనిక పాయింటే కొంచెం లోగా అనిపించింది, కానీ ఈ పాయింట్ అయితే చక్కగా మంచిగా చెప్పారు. సో ఆయన డిఫెండ్ చేసుకున్నాను, బట్ యాక్సెప్ట్ చేసింది ఈజీగా. ప్రతి పాయింట్ కూడా విష్ణుప్రియ యాక్సెప్ట్ చేసి అంటే నాలో ఉన్న తప్పులే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఓకే డిఫెండ్ కూడా ఎక్కువ ఏం చేసుకోవట్లేదు ఓకే అని చెప్పి చదువుకుంటుంది. ఇది మాత్రం నాకు ఇంకొంచెం డిఫెండ్ చేసుకుంటే బాగుండు అని అనిపించింది నైనిక. సో ఇక్కడైతే కొంచెం లోగా అనిపించింది అనమాట నైనిక అంటున్నాను. సో విష్ణుప్రియ కూడా కొంచెం తక్కువ డిఫెండ్ చేసుకున్నట్టు నాకు అనిపించింది అనమాట.